బాపట్ల జిల్లా చీరాలలో సంచలనంగా మారిన 19 ఏళ్ల యువకుడు దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసులో 5 ముద్దాయిలను అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారమే యువకుడి హత్యకు కారణమని చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ వెల్లడించారు. గత నెల 27న ఆరోబి వంతెన సమీపంలో కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండే త్రినాథ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో విచారించిన పోలీసులు మృతుడు త్రినాథ్ ప్రేమించిన యువతినే షేక్ గౌస్ ఈసుబ్ అనే వ్యక్తి కూడా ప్రేమించడమే హత్యకు ప్రధాన కారణమని గుర్తించారు. ఈ కేసును సవాలుగా తీసుకుని ఛేదించిన చీరాల 1 టౌన్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. రైల్వే ట్రాక్ పక్కన ఒక మేల్ డెడ్ బాడీ ఉందని చెప్పేసి సమాచారం వచ్చింది. దీని మీద ముందుగా రైల్వే పోలీసు వారు వాళ్ళ పరిధి అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి విచారణ జరిపి ఇది మా పరిధి కాదని చెప్పేసి ఈ చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్నారని నిర్ధారించి చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మన చీరాల 1 టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళి ఆ డెడ్ బాడీని పరిశీలించారు. ఆ టైంలో ఆ బాడీ ఎవరిది ఏంటి అనేది తెలియలేదు. దాని మీద ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే గాయాలతో పడి ఉంది. వీపు మీద, తర్వాత గొంతు మీద, ముఖం మీద, తర్వాత తల వెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఎవరో వ్యక్తులు మర్డర్ చేసి ఉంటారనే సమాచారంతో ఆ కేసుని మర్డర్ కేసుగా కేసు రిజిస్టర్ చేసి బాడీని హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత ఆ ఫొటోస్ని విరివిగా మన సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో ఈ బాడీని కారంచేడు మండలానికి చెందిన స్వర్ణ గ్రామానికి చెందిన బాడీ అని చెప్పేసి తెలిసింది. అప్పుడు ఈ కొండే హేమంత్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు అనే అబ్బాయి వచ్చేసి ఇది తన తమ్ముడి బాడీ కొండే త్రినాథ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తించాడు, ఆ బాడీని చూసి గుర్తించాడు. వెంటనే మనం ఆ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తూ మన చీరాల 1 టౌన్ సిఐ గారు, అలాగే 1 టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి అండ్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ బాడీ ఇక్కడ ఎందుకు వచ్చింది, ఆ అబ్బాయి ఎక్కడెక్కడ తిరిగాడు ఏంటి అనేది సమాచారంతో మొత్తం మన చీరాల 1 టౌన్ అంతా వెల్లడపడటం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనకు చాలా విషయాలు తెలిసింది. అసలు యాక్చువల్ గా చాలా ట్విస్ట్ జరిగింది. ఈ అబ్బాయి ముందు కోటేశ్వరరావు అనే ఒక ఎలక్ట్రీషియన్ మేస్త్రితో కలిసి చివరిసారి ఉన్నారనే విషయం తెలిసి వాళ్ళని పిలిపించి విచారిస్తే ఎవరైతే మనం అనుమానితులుగా అనుకున్నామో వాళ్ళెవరు కూడా ఈ మర్డర్ అనేది చేసినట్టుగా అనిపించలేదు. తర్వాత విభిన్న కోణాల్లో దర్యాప్తు చేయగా మనకు ఒక చిన్న క్లూ ఒకటి రావడం జరిగింది.